ఫ్రెండ్స్, నేను మీ శ్రీజని. ఈరోజు నేను M2లో సెకండ్ చాప్టర్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో చూసే ముందు ఒకసారి చూడండి. క్వశ్చన్, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ వీక్ చెప్తున్నాను నేను. చూడండి, 1 2 -1 0 2 2 0 0 -2 వచ్చింది. ఇక్కడ లెట్ ఏ, ఇది ఏ అనుకోవాలి మనము. ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన ఈక్వేషన్, ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం ఇక్కడ రాయాలి. ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్, ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అంటే ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకోవాలి. ఏ మైనస్ లాంబ్డా ఐ, ఏ మైనస్ లాంబ్డా ఐ. ఐ అంటే ఏంటిది? యూనిట్ మ్యాట్రిక్స్ కదా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అనొచ్చు, యూనిట్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏ ఎంత? ఇది క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్, ఇది మర్చిపోకండి. ఏ మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ అనేది ఎంత? అది ఇక్కడ రాసాము. మైనస్ లాంబ్డా అలాగే ఉంచాలి. ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 1 0 0 0 మొత్తం డయాగ్నల్ మొత్తం 1 ఉంది, పైన కింద మొత్తం జీరోస్ ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఓన్లీ మనము ఈ రోస్ ఉన్నాయి కదా, ఇది చేయడానికి ఉంటుంది. మొత్తం 0 అయిపోయింది కదా. ఇది చూడండి, లాంబ్డా ఓన్లీ ఇదంతా 0 చేస్తే దీన్ని చేస్తే 0 ఇంటూ లాంబ్డా చేస్తే ఏమైద్ది? 0నే అయిద్ది కదా. సో మనకి లాంబ్డా ఓన్లీ వీటికే వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 1 మైనస్ లాంబ్డా ఇంటూ 1, 2 మైనస్ లాంబ్డా ఇంటూ 0నే అయింది కదా. సో మొత్తం ఈ జీరోస్ అయింది కాబట్టి మనం ఓన్లీ డయాగ్నల్కే చేయడానికి ఉంటుంది. 1 మైనస్ లాంబ్డా, 2 మైనస్ లాంబ్డా, 2 మైనస్ లాంబ్డా. ఇలా చేస్తే మనకి అప్పుడు ఆర్డర్ ఏమొచ్చింది? ర్యాంక్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కదా. రోస్ ఎన్ని ఉన్నాయి రోస్కి? సో 3 రోస్ ఉన్నాయి. మళ్ళీ ఆర్డర్ కూడా డయాగ్నల్ కూడా 3 ఉంది కాబట్టి మనకి ర్యాంక్ ఎంత? 3. సో అన్ ఆర్డర్ ఈజ్ 3. సో ఇది ఒక ఫార్ములా. లాంబ్డా క్యూబ్ మైనస్ S1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ S2 లాంబ్డా మైనస్ S3 ఈజ్ ఈక్వల్స్ టు 3 0. ఇప్పుడు మనము ఏం ఫైండ్ చేయాలి దీంట్లో? లాంబ్డా క్యూబ్ మైనస్ S1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ S2 లాంబ్డా మైనస్ S3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా. దీంట్లో నీకేం కనపడుతున్నాయి? S1 S2 S3. ఓకేనా ఫ్రెండ్స్. S1 అంటే ఏమీ లేదు. S1 అంటే సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఫైండ్ చేయాలి. S2 అంటే మైనర్ డయాగ్నల్స్ ఫైండ్ చేయాలి. S3 అంటే డెట్ ఫైండ్ చేయాలి. ఓకేనా. ఆ డెట్ దేనికి ఫైండ్ చేయాలి? దీనికి ఫైండ్ చేయాలి. దీన్ని చూసుకొని మొత్తానికి S1 S2 S3 చేయాలి. ఇప్పుడు S1 అంటే ఏంటిది చెప్పా కదా నీకు ఆల్రెడీ, ఇది ఫైండ్ చేయాలి. S1 అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే ఏంటిది? ఈ డయాగ్నల్ ఉందా, ఇది మధ్యలో ఉండేది మొత్తం డయాగ్నల్ అంటాము. 1 + 2 - 2, 1 + 2 - 2, 1 + 2 - 2 ఇక్కడ రాసాను చూడండి. S1 ఇది = 1 వచ్చింది చూడండి. నెక్స్ట్ S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద మైనర్ డయాగ్నల్స్ అంటే ఏంటిది చూపిస్తా వినండి. మనము ఫస్ట్ ఇది ఒక డయాగ్నల్, వీటినే మైనర్ డయాగ్నల్స్ అంటాము. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఏముంది? 2 అంటే ఇది ఈ రోను ఈ కాలం క్లోజ్ చేస్తే ఏమైంది? 2 0 -2 ఉంది. సో ఇక్కడ నేను రాసాను చూడండి, 2 0 -2. ఇప్పుడు మళ్ళీ ప్లస్ పెట్టుకొని ఇంకొక డయాగ్నల్ చూడండి, ఈ మధ్యలోది మైనర్ డయాగ్నల్ ఇక్కడ ఒక డయాగ్నల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఇది ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే ఏమైంది? 1 -1 0 -2 ఇక్కడ రాసాను చూడండి. 1 -1 0 -2. నెక్స్ట్ మళ్ళీ ఏం క్లోజ్ చేయాలి? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలి. దీన్ని ఈ కాలంని ఈ రోని క్లోజ్ చేస్తే ఏమైంది? 1 2 0 2 ఇక్కడ నేను రాసాను చూడండి. 1 2 0 2 రాసాము. చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా వచ్చిందంటే 2 2 ఎంత? 4 -4 -2 అంటే ఇది ABCD అనుకోండి. AD మైనస్ BC చేయాలి ఇక్కడ. ఓకేనా. అంటే 2 2 4 -4 -0 0 × 2 వచ్చి 0 ప్లస్ అట్లాగే పెట్టేసి 1 2 -2 కదా, -2 ఇక్కడ పెట్టేసి ప్లస్ ప్లస్ కాబట్టి -+0 మళ్ళీ ప్లస్ ఇట్లాగే ఉంచుకొని 1 2 2 -0 × 2 0. నెక్స్ట్ -4 ప్లస్ మైనస్ ఓన్లీ మనం ఇక్కడ ఉంది కదా ఈ ప్లస్ కాబట్టి ప్లస్సే చేసాం. -4 -2 +2 చేస్తే ఏమైంది? S2 ఇది -4. S3 ఇప్పుడు ఎలా వచ్చింది? S3కి నేను ఏం చెప్పాను? డెట్ ఏ అంటే ఏంది? ఇది ఉందా?
ఇది దాన్ని మనం చేసాం. ఇప్పుడు మైనస్ ల్యాండా అన్ని ల్యాండాస్ తీసేయండి. తర్వాత ఇక్కడ ఏముంది 1 2 -1 ఇక్కడ రాశాను 1 2 -1. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 2 2 చూడండి 0 2 2. నెక్స్ట్ 0 0 -2 0 0 -2 ఇట్లాగే రాశాను. తర్వాత డెట్కి ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోండి. తర్వాత ఈ 1 ఉందా 1కి ఇవి అన్నీ క్లోజ్ చేసి ఇది మాత్రమే చేయాలి. 1 ఇంటూ 1 ఇట్లా పెట్టి 1 ఇంటూ 2 2 4 -4 -0 0 ఇంటూ 2 0. మళ్ళీ 2 పెట్టుకొని -2 కదా ఇక్కడ ఉంది. -2 ఇంటూ ఇవి క్లోజ్ చేయండి. ఈ రోని ఈ కాలం క్లోజ్ చేస్తే 0 ఇంటూ 0 0 0 ఇంటూ 2 0 అన్ని 2 0 అయితే మళ్ళీ -1 వచ్చింది. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ కాదు, ఎందుకంటే సారీ ప్లస్ మైనస్ ఎంత మైనస్. సో -1 కదా, -1 అట్లాగే పెట్టేసి ఈ కాలంని ఈ రోని క్లోజ్ చేస్తే 0 ఇంటూ 0 0 2 ఇంటూ 0 0. ఇప్పుడు 1 ఇంటూ -4 ఎంత -4 2 ఇంటూ 0 0 -1 ఇంటూ 0 0 అన్ని జీరోస్ అయిపోతాయి కాబట్టి మనకి S3 ఏమొచ్చింది -4 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఇదేంటి, ఈ ఈక్వేషన్లో S1 S2 S3 చేసాము కదా, S1 చేసాము S2 చేసాము S3 కూడా చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, S1 S2 S3ని మనము రాద్దాము. చూడండి ఒకసారి ఇక్కడ S1 S2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ ఇది λ³ -S1 λ² మైనస్ ప్లస్ S2 λ మైనస్ S3. ఇది ఫార్ములా గుర్తుంచుకోండి, λ³ -S1 λ² ప్లస్ S2 λ మైనస్ S3 = 0. ఇప్పుడు తర్వాత ఏంటి, S1 S2 S3 అన్నిటిని దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి. చూడండి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసినా మనకి రావాలి, ఇట్లా చేసినా రావాలి. సో మనము ఇప్పుడు λ³ -S1 λ² మొత్తాన్ని 0 చేయాలంటే దేని చేస్తే 0 అవుతుందని మనం చెయ్యాలి. ఫస్ట్ λ = 1 పెట్టుకోండి, తర్వాత λ = 2 పెట్టుకోండి, తర్వాత λ = 3 అలా పెట్టుకున్న తర్వాత దేనికైతే λ = 1 పెట్టుకున్న దానికి 0 అయిందా, ఇదేంటంటే ఈ ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేసి 0 చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 2³ 2తో చేద్దాం. ఫస్ట్ ఏ ప్లేస్లో λ ప్లేస్లో 2 పెట్టుకొని మనం అన్నిటికీ చేద్దాము. అప్పుడు 0 అయిందా, అయ్యింది. 1 పెట్టుకుంటే అవ్వదు, 2 పెట్టుకుంటే అవ్వింది. సో మనం అన్నీ పెట్టుకొని చూస్తే మనకి 0 రావాలి. అప్పుడు మనము ఇక్కడ చూడండి λ = 2 λ = 2 ఎలా వచ్చింది, మళ్ళీ నేను చెప్పా కదా ఇది 0 అవ్వాలి. ఈ ఈక్వేషన్లో పెట్టుకుంటే మనకి అంతా 0 వస్తే మనము λ = 2 ఇక్కడ పెట్టుకొని ఇట్లా కొట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అని అంటే నేను చూపిస్తాను. చూడండి సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పా కదా ఇందాక, S1 S2 S3 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, λ³ -S1 λ² ప్లస్ S2 λ మైనస్ S3 ఇది ఈక్వేషన్లో మనం S1 S2 S3 క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు 1 -1 -4 4 ఇక్కడ నేను ఇక్కడ రాశాను λ = 2 అని పెట్టేసి 1 -1 -4 4 0 2 2 ఇది ఎలా వచ్చిందంటే ఇది ఎలా వచ్చింది నేను చెప్తాను. λ = 2 పెట్టా కదా 1 ఈ 1 ఇక్కడ రాసాము, 2 1s are 2 ఇక్కడ రాసాము. నెక్స్ట్ 2 1s 2 చేస్తే ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ 2 1s are 2 ఇక్కడ రాసాము 2. మళ్ళీ ఇది చేస్తే -2 వచ్చింది. -4 + 2 ఎంత -2 చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ 2 2s are 4 అంటే -4 0 అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏమనుకోవాలి, ఇది కాన్స్టాంట్ అనుకోవాలి, ఇది λ అనుకోవాలి, ఇది λ² అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి λ² ప్లస్ λ -2 ఇది = 0. ఇది కాన్స్టాంట్ కదా 2 అనేది. సో కాన్స్టాంట్ ఉంటే మనం స్ప్లిట్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా, దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా చేయాలి, 2 1s 2 చేసినా కానీ ఇక్కడ ఎంత 2 1 2 వచ్చినా కానీ మనకి 2 - 2 λ - λ ఎంత లాండానే కదా, అలా స్ప్లిట్ చేసాము. సో λ ఇంటూ లాండాని కామన్ తీసాము. ఇప్పుడు మనం ఈ రెండిట్లోంచి λ కామన్ తీసాము, ఈ రెండిట్లోంచి 1 కామన్ తీసాము. ఇప్పుడు లాండాని కామన్ తీస్తే λ ఇంటూ λ + 2 -1 కామన్ తీసేసి మళ్ళీ ఇక్కడికి బయటికి 1 కామన్ తీస్తే ఏమైంది, λ -λ ఇక్కడ -1 కామన్ తీస్తే λ + 2. సో λ - 2 ఇది = 0. సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు λ -1 కదా, ఎందుకంటే ఇక్కడ λ -1 ఎంత, λ = 1 వచ్చింది. ఇక్కడ λ + 2
అంటే లాంబ్డా ప్లస్ 2 ఎలా వచ్చింది, ఇది ఇక్కడ రాసాం ఎందుకంటే ఇవి రెండు కామన్ కాబట్టి. లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా -2 వచ్చింది కదా. ఇప్పుడు లాంబ్డా +or-2 ఎందుకు వచ్చింది, నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను కదా, లాంబ్డా 2 పెట్టి ఇది చేశాను. అలాగే ఇక్కడ లాంబ్డా +or-2 వచ్చి లాంబ్డా 1 వచ్చింది. 1 ఎందుకు వచ్చింది, ఇక్కడ చేసాము ఆల్రెడీ. లాంబ్డా 1, 2, -2 చేసాము. ఇప్పుడు లాంబ్డా వాల్యూస్ వచ్చాయా. సో ఈ లాంబ్డా వాల్యూస్ని ఏమంటాము, ఐగెన్ వెక్టార్స్ అంటాము. ఐగెన్ వెక్టార్స్ యూజ్ చేసి మనం ఏం చేద్దాము, క్రామర్స్ రూల్ యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాము. చూడండి ఓకేనా, ఇవి ఐగెన్ వెక్టార్స్. ఇప్పుడు మనం చూద్దాం. కేస్ 1లో ఏం చేద్దాము, క్రామర్స్ ఇక్కడ చూడండి ఒకసారి. కేస్ 1 లాంబ్డా =1. లాంబ్డా =1 అంటే ఐగెన్ వెక్టార్ కదా, ఇది కూడా ఇక్కడ రాసాను చూడండి. ఫస్ట్ ఐగెన్ వెక్టర్, తర్వాత ఇది తీసుకుని ఫస్ట్ ఐగెన్ వెక్టర్ ఏంటిది 1. సో లాంబ్డా =1 టు ఫైండ్ ద ఐగెన్ వెక్టర్ a - లాంబ్డా i ఇంటూ x = 0. ఇలా రాసుకున్న తర్వాత a - లాంబ్డా i ఇంటూ x అంటే ఏ ఎంత, ఆ వాల్యూని ఇక్కడ రాసాం మనము. a - లాంబ్డా i నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చేశాను, అది చూపిస్తాను చూడండి. ఇది మొత్తం a - లాంబ్డా i చూడండి. a - లాంబ్డా i ఇది మొత్తం చేస్తే ఇక్కడ ఇది వచ్చింది, అది నేను అక్కడ రాశాను. 1 - లాంబ్డా i 2 - 1 ఇక్కడ అన్నీ చూడండి. ఇది మొత్తము a - లాంబ్డా i. ఎక్స్ని XYZ లాగా రాసాము. నెక్స్ట్ జీరోని జీరోస్ లాగే మొత్తం 3 ఎందుకంటే 3 × 3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 3 అని రాసాము. రాసిన తర్వాత ఇప్పుడు 1 - 1 ఎంత, ఈ లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. లాంబ్డా =1 ఉంది కదా, ఆ లాంబ్డా -1 2 లాంబ్డా -2 లాంబ్డా -1 అలా అన్నిటినీ మనము ఈ వీటితో సబ్స్టిట్యూట్ చేసాం 1తో. ఓకేనా, లాంబ్డా ప్లేస్లో ఓకేనా. 0 2 ఇవన్నీ వచ్చాయి, XYZ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి వచ్చాయి. ఇది x అనుకో, ఇది ఇప్పుడు ఏమొచ్చింది, x × 2y, x × 2 ఇక్కడ x × 0 కదా, 0 అయిపోయింది. y × 2 2y మైనస్ పెట్టేసి మళ్ళీ z × 1 z 2y - z = 0. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రోజు వద్దాం. నెక్స్ట్ x × 0 0, y × 1 y, z × -2 -2z = 0. మళ్ళీ z × -3 3z -3z 0. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకొని క్రామర్స్ రూల్ చేద్దాం. ఏమైనా తీసుకోవచ్చు, కాకపోతే మనవి రోజు మొత్తం సేమ్ ఉండకూడదు, డిఫరెంట్గా ఉంటేనే మనము క్రామర్స్ రూల్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా ఈక్వేషన్, ఇవి 2 ఈక్వేషన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు x బై పెట్టేసి ఈ ప్లేస్లో x ఉందా, ఇక్కడ లేదు. సో మనం రిమైనింగ్ ఏం మిగిలాయి, y ఉంది z ఉంది 2 - 1 1 - 2 ఇక్కడ చేద్దాం. 2 - 1 1 - 2 ఇక్కడ రాసాము. నెక్స్ట్ y ఉన్నాయి కదా, ఈ y బై పెట్టేసి ప్లస్ -y కదా, ఇక్కడ మనం ప్లస్ -y ఎలా ప్లస్ తీసుకున్నాం కదా, అందుకనే ఇక్కడ ప్లస్, ఇది ఇక్కడ మైనస్, ఇక్కడ y ప్లస్. సో x ప్లస్ చేసాము. ఇప్పుడు y చేద్దాము. y చూడండి x ఏముంది, 0 0 ఉంది. z ఎంత ఉంది ఇక్కడ, మళ్ళీ -1 -2 -1 -2 ఇక్కడ రాసాము. ఇప్పుడు మళ్ళీ z వాల్యూస్ క్లోజ్ చేసేసి ప్లస్ z బై పెట్టేసి క్లోజ్ చేసి x ఎంత 0 0 ఉంది కదా, y 2 y 1 ఇలా = t అని పెట్టుకొని x బై 2 2s are ఎంత -4 -4 మైనస్ ఎంత ప్లస్ 1 1 × 1 ఎంత ప్లస్, అంటే AD మైనస్, అంటే ఇది ABCD అనుకోవాలి. AD - CD లాగా చేయాలి. ఇది క్రాస్ సెక్షన్ ఇట్లా చేయాలి. చేస్తే మనకి ఇలా వచ్చింది. -y 0 × 2 0 1 × 0 0 z బై 0 × 1 0 2 × 0 0 = t. ఇప్పుడు x బై -3 ఎలా వచ్చింది, x బై -4 + 1 ఎంత -3 -y బై 0 z బై 0 = t. x ఇది ఇంటూ ఇది ఎంత -3, x ఈ 3ని ఇక్కడ పంపిస్తే ఏమైంది, x -3t. నెక్స్ట్ y ఈ 0ని ఇక్కడ పంపిస్తే ఏమైంది 0, y 0, zని ఇక్కడ పంపిస్తే 0 × t అంతా 0నే కదా, అన్నిటికీ అయిపోయేది. నెక్స్ట్ ఇప్పుడు x y z = t వాల్యూస్ ఇక్కడ పెట్టేసి t × -3 0 0 -3 0 0 ఇక్కడ రాసాము. x y z t × -3 0 0 రాసాము.
ఇప్పుడు మనకి ఐగెన్ వెక్టర్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు దాకా ఐగెన్ వెక్టర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 చేసాము. ఇప్పుడు ఐగెన్ వెక్టర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 చేద్దామా? చూడండి. కేస్ 2 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది a మైనస్ లాంబ్డా i ఏం చెప్పాను నేను స్టార్టింగ్. ఇది ఈ a మైనస్ లాంబ్డా iని అక్కడ రాసాము. చూడండి, ఇక్కడ రాసాను a మైనస్ లాంబ్డా i. రాస్తే x ఎంత ఎలా రాస్తాము? x బై z రాస్తాము ఈక్వల్స్ టు 0 0 0 రాస్తాము. మళ్ళీ -1 ఇక 2 - 2 ఇది ఎలా వచ్చిందంటే లాంబ్డా ప్లేస్లో మనము 2ని సబ్స్టిట్యూట్ చేసాము. 2ని మొత్తానికి 2 డయాగ్నల్ మొత్తం 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది? ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత x y z 0 0 0 వచ్చింది. ఇప్పుడు x ఇంటూ 1 ఎంత? -x కదా, ఇక్కడ రాసాను చూడండి. x ఇంటూ 1 -x. నెక్స్ట్ y ఇంటూ 2 ఎంత? 2y, నేను ఇక్కడ రాసాను చూడండి. నెక్స్ట్ z ఇంటూ 1 ఎంత? z ఇంటూ -1 ఎంత? -z, ఇక్కడ రాసాను. ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది? 2z ఎలా ఈక్వల్స్ టు 0 వచ్చింది. మళ్ళీ ఈ x ఇంటూ 0 0, y ఇంటూ 0 0, z ఇంటూ 2 2z, ఇక్కడ నేను ఇక్కడ రాసాను 2z ఈక్వల్స్ టు 0. 2z ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం బై క్రామర్స్ యూజ్ చేసేసి ఈ రెండింటికి క్రామర్స్ రూల్ అప్లై చేసిన తర్వాత ఏం చేద్దామంటే x ఇది ప్లస్ మైనస్ ప్లస్ లాగా తీసుకోవాలి. ఇక్కడ x, ఇక్కడ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్, x y z తీసుకొని x బై ఎక్స్ని క్లోజ్ చేసి ఇక్కడ ఈ అన్నిట్లో రెండు ఈక్వేషన్లో x క్లోజ్ చేసిన తర్వాత y ఏముంది? ఇక్కడ లేదు కాబట్టి 0. 2 ఆల్రెడీ ఉంది, ఇక్కడ పెట్టాము. -1 పెట్టాము. y ఉందా? ఇక్కడ లేదు, సో 0 పెట్టాము. z ఏముంది? ఇక్కడ 2 కదా ఇక్కడ ఉంది z, సో ఇదంతా ఇట్లా పెట్టాము. ఈక్వల్స్ టు -y ప్లస్ మైనస్ పెట్టాలని చెప్పా కదా, సో -y పెట్టేసి మళ్ళీ y అన్నిటిని క్లోజ్ చేయాలి. y క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? -1, ఇక్కడ -1 ఉంది. ఇక్కడ x ఏముంది? సెకండ్లో లేదు కాబట్టి 0 పెట్టాము. ఇక్కడ మళ్ళీ z ఏముంది? 1 -1 పెట్టాము. మళ్ళీ z ఏముంది? 2 పెట్టాము. ఇప్పుడు zని క్లోజ్ చేయాలి. z అన్నిటిని క్లోజ్ చేస్తే ఏమైంది? x వాల్యూ ఎంత? -1, y వాల్యూ 2, మళ్ళీ x వాల్యూ 0. కింద ఈక్వేషన్లో 0 ఉంది కదా, 2z ఒకటే ఉంది కాబట్టి z ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0 చేసాము. సో ఈక్వల్స్ టు t. నెక్స్ట్ x బై 2 2 ఎంత? 4 -4, -1 ఇంటూ 0 ఎంత? 0, -4 ప్లస్ 0 y. మళ్ళీ AD మైనస్ BC లాగే ఉంది కదా, సో -1 ఇంటూ 2 ఎంత? -2, -1 ఇంటూ 0 ఎంత? 0, సో z బై 1 ఇంటూ 0 ఎంత? 0, 2 ఇంటూ 0 ఎంత? 0 ఈక్వల్స్ టు t. నెక్స్ట్ x బై -4 ఈక్వల్స్ టు -y బై -2, మళ్ళీ z బై 0 0 0 అయిపోయింది. ఇప్పుడు x ఇది రెండు క్యాన్సిల్ అయిపోయింది. 2 2s 2 1s. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? -2 మిగిలింది, ఇక్కడ -1 మిగిలింది. సో మైనస్ క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇక్కడ. సో x బై -2 y బై -1 z ఈక్వల్స్ టు 0, t ఈక్వల్స్ టు t. x ఈక్వల్స్ టు 2t. ఈ 2ని ఇక్కడ పంపించాము, 2t అయింది. ఇప్పుడు మళ్ళీ y ఈక్వల్స్ టు 1t, z ఈక్వల్స్ టు t 0, t ఇంటూ 0 ఎంత? 0. నెక్స్ట్ xyz ఇక్కడ రాసే t మొత్తం తీసేసి బయటికి 2 1 0 ఇక్కడ రాసాం 2 1 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కేస్ 1, కేస్ 2లో మనకి ఐగెన్ వెక్టర్స్ ఏమున్నాయి? కేస్ 1లో 1 ఉంది, కేస్ 2లో 2 ఉంది. ఇప్పుడు కేస్ 3లో ఏముంది? -2 ఉంది. సో లాంబ్డా వాల్యూలో మనం a మైనస్ లాంబ్డా i ఈక్వల్స్ టు 0 అని చెప్పాం కదా, ఆ ఈక్వేషన్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 సబ్స్టిట్యూట్ చేసాం కదా, 1 + 2 2 + 2 -2 + 2, ఈ డయాగనల్ మొత్తం లాంబ్డా ప్లస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేసాం కేస్ 3లో. నెక్స్ట్ xyz పెట్టేసి 0 0, అంటే ఈ ఫార్ములా ఏంటిది చెప్పా? a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్స్ టు 0, ఇది కదా, ఈ ఫార్ములా కదా. ఇది మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను. xyz 0 0 పెట్టాము, 3 2, ఇంకా అన్నిటికి ఇట్లాగే రిపీట్ చేసుకుంటా పోవాలి. రిపీట్ చేస్తే ఇట్లా ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ క్రామర్స్ రూల్ అప్లై చేయాలి. ఇట్లా x ఈక్వల్స్ టు 2t అన్నీ పెట్టేసి ఇది చేయాలి. అంతే కేస్ 1 కేస్ 2 కేస్ 3 అంతా సేమ్. ఫ్రెండ్స్ ఇది దీనికి ఆన్సర్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కెలీ హెమిల్టన్ గురించి చెప్పబోతున్నాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫైండ్ ద ఏ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇచ్చారు ఈ మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్. నెక్స్ట్ కెలీ హెమిల్టన్ యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేయాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3 1 1 -1 5 -1 1 -1 3 ఇక్కడ ఇచ్చినది మనం ఇక్కడ రాసాం. దీనికి స్టేట్మెంట్ కూడా రాయాలి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ satisfied its own characteristic equation. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రాయాలి. ఎవ్రీ ప్రాబ్లమ్కి ఇలా రాయాలి. కెలీ హెమిల్టన్ ఇస్తే పక్కా స్టేట్మెంట్ మాత్రం రాయండి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఈజ్ a - λI ఇంటూ ఓన్లీ a - λI మాడ్యులస్ పెట్టి ఈక్వల్స్ టు 0 పెట్టాలి. ఇప్పుడు మనం ఏని ఇచ్చింది రాయాలి. ఐ అంటే ఏంటిది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను. 0 1 0 0 మధ్యలో ఉన్నాయి మొత్తం డయాగ్నల్ మొత్తం 1 నుండి పైన కింద మొత్తం జీరోస్ ఉంటే దాన్ని ఐడెంటిఫై మ్యాట్రిక్స్ అంటాము. ఏని ఇక్కడ ఇచ్చింది రాసాం -λI. a - λ అంటే 3 ఓన్లీ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంటూ చేస్తే ఓన్లీ మనకి డయాగ్నల్స్కి మాత్రమే లాండా వచ్చింది. లాండా ఇంటూ 1 లాండా ఇంటూ 1 లాండాసే వస్తాయి ఇక్కడ కూడా. సో 3 - λ 5 - λ 3 - λ సారీ 3 అట్లాగా లాండా వచ్చింది చూడండి. ఈ డయాగ్నల్ మొత్తం అలా వచ్చింది. తర్వాత ఆర్డర్ ఎంత, ఎన్ని ఉన్నాయి రోస్ కాలమ్స్, రోస్లో ఎంత ఉంటుంది ర్యాంక్ 3 ఉంటుంది. సో మనకి 3 ఆర్డర్ వచ్చింది. ఇది ఫార్ములా ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఇది ఈక్వేషన్ 2 అనుకోవాలి. λ³ - S1 λ² ప్లస్ S2 λ - S3 = 0. మనం ఇందాక ఎలా ఫైన్ చేసినాము S1 S2 S3 అలాగే దీనికి కూడా ఇట్లాగ ఫైన్ చేయాలి. ఐగన్ వాల్యూస్లో ఐగన్ వెక్టర్స్లో ఎలా చేసాము కెలీ హెమిల్టన్ కూడా ఇలాగే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి S1 ఎంత? సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఏమున్నాయి 3 5 3 అంటే సమ్ అంటే ఏంటిది ప్లస్ కదా. S1 = 3 + 5 + 3 S1 = 11. నెక్స్ట్ S2 అంటే సమ్ ఆఫ్ ద మైనర్ డయాగ్నల్స్ అంటే ఏంటిది? మైనర్ డయాగ్నల్స్ 3 ఇది ఉంది కదా, ఇది తీసుకొని మనము ఇట్లా క్లోజ్ చేసి 5 - 1 - 1 3 చూడండి 5 - 1 - 1 3 ఇవి ఇట్లా రాసాము. తర్వాత ఏం చేయాలి? ఇది అయిపోయిందా? ఇప్పుడు ఇది ఉంది కదా ఈ డయాగ్నల్, ఇది క్లోజ్ చేసి 3 1 1 3 నేను ఇక్కడ రాశాను 3 1 1 3. మళ్ళీ ఇది ఎలాగా? ఇంకొక డయాగ్నల్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి. అంటే ఈ కాలమ్ ఈ రో 3 1 - 1 5 3 1 - 1 5 అవి చేసాము. తర్వాత 5 3 = 15 మైనస్ ఎంత ప్లస్ మైనస్ అయింది. సో AD మైనస్ BC లాగా చేయాలి. 15 - 1 3 3 = 9 -1 1 × 1 కదా. 3 5 = 15 మైనస్ ఎంత ప్లస్ 1. సో 14 + 8 + 16 S2 = 38 వచ్చింది. నెక్స్ట్ S3లో ఏం ఫైన్ చేయాలి మనము? డెట్ ఫైన్ చేయాలి. డెట్ అంటే ఏంటిది? -3 1 1 -1 5 -1 1 -1 3 తీసుకోవాలి. ఇక్కడ లాండా తీసుకోకూడదు. ఇప్పుడు దీన్ని ప్లస్ అనుకోవాలి, మైనస్ అనుకోవాలి, ప్లస్ అనుకోవాలి. చూడండి ఇక్కడ నేను చేసినాను ప్లస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఇవి క్లోజ్ చేసి మళ్ళీ 5 3 = 15 1 1 1 కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ఎందుకంటే AD మైనస్ BC వచ్చింది కదా, అందుకని ఇక్కడ 1 మళ్ళీ మైనస్ పెట్టేసి -1 అని పెట్టేసి ఇది క్లోజ్ చేసిన తర్వాత -1 × 3 ఎంత? -3 -1 × 1 ఎంత? 1 మైనస్ ప్లస్ కదా. సో +1 +1 ఇది క్లోజ్ చేసి -1 × -1 ఎంత? +1 5 × 1 ఎంత? -5 ఎందుకంటే మైనస్ వచ్చింది కదా AD మైనస్ BC. సో S3 = 15 - 1 14 3 × 14 -1 × -2 3 + 1 ఎంత? -2 ప్లస్ 1 × -4 S3 = 42 + 2 - 4 S3 = 40 42 + 2 - 4 ఎంత? అది ఇక్కడ వచ్చింది 40.
చేసిన తర్వాత S1 S2 S3 దేంతో సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పాను నేను. ఈ గివెన్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది. లాంబ్డా క్యూబ్ మైనస్ S1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ S2 లాంబ్డా మైనస్ S3 0. ఈక్వేషన్ 2లో ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. S1 S2 S3. S1 ఎంత వచ్చింది 11 S1 ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలి. S2 ఎంత వచ్చింది 38 S2లో సబ్స్టిట్యూట్ చేయాలి. S3 ఎంత వచ్చింది 40. ఆ 40ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనుకోవాలి. ఇప్పుడు మనము ఈ లాంబ్డా ప్లేస్లో మనం ఏమనుకోవాలి, ఏ అనుకోవాలి. సో ఏ క్యూబ్ 11a స్క్వేర్ 38a మైనస్ 40i. ఇక్కడ మనము ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏ చేయాలి. ఏ ఎంత ఉంది 3 ఉంది. ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ క్యూబ్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ అని పెట్టుకొని మనము ఇక్కడ ఇట్లాగా ఏ ఎంత ఉంది అది రాయాలి. మళ్ళీ ఏ ఎంత ఉంది అది రాసేసి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాసియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఎలా చేయాలి అని. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. క్యాసియోతో ఎలా చేయాలి అని దీంతో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మళ్ళీ ఏ క్యూబ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా ఏ స్క్వేర్ ఇంటూ ఏ లాగా చేయాలి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా, అంటే ఏ స్క్వేర్ ఎంత ఇది ఇక్కడ రాశాను, ఏ ఎంత అది అక్కడ రాశాను, ఏ ఎంత ఉందో అది ఇక్కడ రాశాను. ఇక్కడ ఏ ఎంత ఉంది ఇది ఉంది, సో నేను ఇక్కడ ఏ రాశాను. సో ఏ క్యూబ్ ఇది కోస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. క్యాసియోలో నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇది ఎలా వచ్చింది, ఇవి వచ్చినాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా లాంబ్డా సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేయండి అని. ఇప్పుడు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఏ వచ్చింది కదా, ఇప్పుడు ఏ క్యూబ్ ఏ స్క్వేర్ వచ్చింది, ఏ క్యూబ్ వచ్చింది, ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి చేయడం అవసరం లేదు. ఈ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ క్యూబ్ ఎంత ఇది ఇక్కడ రాయాలి. 11a స్క్వేర్ ఏ స్క్వేర్ ఎంత ఇది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 38 ఏ ఎంత ఉంది, ఏ క్వశ్చన్లోనే ఇచ్చారు ఆల్రెడీ. నెక్స్ట్ 40i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని చెప్పా కదా. డయాగోనల్ మొత్తం 1 నుండి పైన కింద మొత్తం జీరోస్ ఉండాలి. సో 25 ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత రావాలి, చివరికి మొత్తం జీరోస్ రావాలి. ఇలా వస్తే ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఏ ఇన్వర్స్ చేయాలి. ఏ ఇన్వర్స్ ఎలా చేస్తాం, ఏ ఇన్వర్స్ క్వశ్చన్లో ఏ ఇన్వర్స్ చేయమన్నారు కాబట్టి మనము ఇచ్చిన ఈ లాంబ్డా ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వేషన్ ఇక్కడ తీసుకొని ఏ ఇన్వర్స్ చేయాలంటే ఏని కామన్ తీయాలి. ఈ రెండిట్లో కామన్ తీస్తే మనకి ఈ ఏని కామన్ తీస్తే ఏమొచ్చింది ఏ స్క్వేర్ ఉంటుంది. 11a స్క్వేర్ ఏ స్క్వేర్లో ఏని కామన్ తీస్తే ఏ ఉంటుంది. 13a ఐ తీసుకోవాలి. 40 ఇది కోస్ట్ 40. ఇప్పుడు 1/40 ఇక్కడ తీసుకొని రావాలి. 1/a ఇక్కడ తీసుకొని వెళ్ళాలి. న్యూమరేటర్ డినామినేటర్ తీసుకోవాలి వెళ్ళి. తర్వాత ఏ ఇన్వర్స్ ఇది ఈక్వల్స్ టు 1/40a స్క్వేర్ ఇదంతా ఈక్వేషన్ ఇక్కడ రాయాలి. తర్వాత ఏ స్క్వేర్ ఎంత ఉందో అది రాయి. 11a ఎంత ఉంది అది రాయి. 30a ఇంటూ ఏ అదంతా రాసేసిన తర్వాత ఏ ఇన్వర్స్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే చివరికి మనకి ఏం రావాలి అది ఇది వచ్చింది సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కెలీ హెమిల్టోన్ థీరం మొత్తం సబ్స్టిట్యూషన్ మొత్తం ఇవే ప్రాబ్లం. ఒకసారి నీకు చూపిస్తాను మొత్తం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. కెలీ హెమిల్టోన్లో ఇది కూడా చూసుకోండి ఒకసారి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ డిటర్మైన్ ద నేచర్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ ఉంది కదా. క్వాడ్రాటిక్ ఫామ్ లాగే ఉంది కదా క్యూ. నెక్స్ట్ ఇక్కడ ఎలా వచ్చిందంటే x1 x2 x3 x1 x2 x3 ఇలా ఈక్వేషన్ ఇచ్చారు. ఇలా ఈక్వేషన్ ఇచ్చిన తర్వాత x1 ఎంత x1 స్క్వేర్ కదా. x1 స్క్వేర్కి ముందేముంది 1 ఉంది. సో 1 రాసాం. ఇప్పుడు x1 ఇంటూ x స్క్వేర్ x1 x2 ఎంత ఇక్కడ ఎంత ఉంది -4. -4ని బై 2 చేయాలి ఎందుకంటే 2 ఉన్నాయి కదా ఇక్కడ x1 x2. సో -4/2 ఎంత -2. నెక్స్ట్ x1 ఇంటూ x3 ఎంత x1 ఇంటూ x3 ఇక్కడ ఉంది 2. సో 2/2 ఎంత 1 ఎందుకంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2/2 చేసినాం. సో 1 అయింది. నెక్స్ట్ x2 ఇంటూ x1 ఎంత ఇక్కడ ఉంది -4/2 చేసినాం ఎందుకంటే 2 ఉన్నాయి. -2 అయింది. 2 to the 4 క్యాన్సిల్ అయిపోతే
నెక్స్ట్ x2 ఇంటూ x2 స్క్వేర్. x2 స్క్వేర్ ఇక్కడ ఎంత ఉంది? -4 ఉంది కదా ఇక్కడ. సో 4ని ఇక్కడ రాసాము. ఓకేనా. x2 ఇంటూ x3 ఎంత? -4. -4/2 ఎంత? -2. సో -2 ఇక్కడ రాసాము. నెక్స్ట్ x3 ఈ రోని. x3 ఇంటూ x1 ఎంత? x1 ఎంత? ఇక్కడ 2/2 ఎంత? 1. x3 ఇంటూ x2 ఎంత? ఇక్కడ ఉంది -4/2. 2 అంటే 1 అయింది ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఇదంతా ఇలా చేస్తే మనకి ఇది వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ x3 ఇంటూ x3 అంటే x3 స్క్వేర్ కదా, 1 ఉంది. సో 1 పెట్టాము. నెక్స్ట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. a మైనస్ లాండా ఈజ్ ఈక్వల్స్ టు 0. a మైనస్ లాండా ఐ. ఏ అంటే ఇది, ఏ మైనస్ లాండా ఐ. మైనస్ లాండా ఐ అంటే మొత్తానికి ఇక్కడ లాండా ఐ అంటే ఏంటిది? 1 0 0 0 1 0 0 అంటే ఐడెంటిఫై మ్యాట్రిక్స్. ఓకేనా. డయాగ్నల్ మొత్తం 1 నుండి పైన కింద మొత్తం జీరోస్ ఉంటుంది. దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాము. ఇలా చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. ఏ మైనస్ లాండా ఈ ఈక్వల్స్ టు 0 చేస్తే ఇది వచ్చింది. ఏం లేదు ఇక్కడ మైనస్ లాండా అని పెట్టుకుంటా వెళ్ళండి. అప్పుడు మనకు వచ్చింది. ఇక్కడ మైనస్ లాండా వచ్చింది. నేను పెట్టడం మర్చిపోయాను. ఓకేనా. నెక్స్ట్ లాండా క్యూబ్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు లాండా క్యూబ్ మైనస్ s1 లాండా స్క్వేర్ ప్లస్ s2 లాండా మైనస్ s3. s1 ఎలా వచ్చింది? సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ చేయాలి. ఇవి చేస్తే వస్తుంది. s2 అంటే నేను ప్రీవియస్గా చెప్పినవి అన్నీ ఇవే 2 times చెప్పాను. s2 ఎలా చేయాలి? సమ్ ఆఫ్ ద డయాగ్నల్స్ చేస్తే మనకి వస్తాయి. ఎలా చేయాలంటే s2ని మనము ఈ డయాగ్నల్స్ అన్నీ లీవ్ చేసి ఇది వదిలేసేసి ఈ రోని కాలంని వదిలేసేసి ఇవి చేస్తే ఇది ఫస్ట్ 1. నెక్స్ట్ ఇది ఈ రోని మధ్యలో మొత్తం వదిలేస్తే 1 1 ఇవన్నీ ఇక్కడ పెట్టాము. మళ్ళీ ఇది మొత్తం లీవ్ చేస్తే ఇది మొత్తం ఈ 4 ఇక్కడ రాసాము అంతే. s2 చేస్తే మనకి ఇలా వచ్చింది. s3 ఎలా చేస్తాం? డెట్ చేస్తాము. ఓన్లీ మైనస్ లాండాస్ తీసేసి మొత్తం రిమైనింగ్ పెడితే ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ అనుకొని చేస్తే మనకి ఎంత వచ్చింది? 0 6 వచ్చింది. 0 0 6. ఇది లాండా ఇదేంటిది? ఇదేంటిది? ఈ ఐగెన్ వెక్టర్స్ అంట. వీటల్ని ఐగన్ వెక్టర్స్ని ఇక్కడ మనకి ఓన్లీ క్వాడ్రాటిక్ ఫామ్లోకి ఇచ్చారు. దాన్ని చేసినాం అంతే. ఇప్పుడు నేచరు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? నేచరు, ఇండెక్స్, సిగ్నేచర్. నేచర్ ఎట్లా ఉంది? దీనికి 0 0 6 పాజిటివ్గానే ఉన్నాయి కదా అన్నీ. ఓకేనా. పాజిటివ్గా ఉంది కాబట్టి నేచర్ ఇక్కడ రాసాను చూడండి. క్వాడ్రాటిక్ ఫామ్ ఈజ్ పాజిటివ్ సెమీ డెఫినైట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండెక్స్ ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో అవి రాయాలి. ఎన్ని పాజిటివ్ ఉంది? 6 అనేది ఒకటి ఉంది. సో 1 ఇక్కడ రాశాను. ఇండెక్స్ p పాజిటివ్. సిగ్నేచర్ అంటే ఇక్కడ ఏం రాయాలి? పాజిటివ్ మైనస్ నెగిటివ్. అంటే ఎన్ని పాజిటివ్? 1 ఉన్నాయి. నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. పాజిటివ్లు అన్నీ 1, నెగిటివ్స్ అన్నీ 0. సో 1 - 0 ఎంత? 1. ఇలా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ